14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి వెంటనే రాలేకపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ సూర్యవంశీ అధిగమిస్తాడని అభిమానుల్లో అంచనాలున్నాయి. అయితే వైభవ్ సూర్యవంశీ వచ్చే ఏడాది వరకు భారత జట్టులో చేరలేడని వార్తలొచ్చాయి. 2020లో అంతర్జాతీయ క్రికెట్ మండలి కొన్ని నియమాలను అమలు చేసింది. వాటిలో ఒకటి అంతర్జాతీయ పోటీల్లో ఆడడానికి కనీస వయో పరిమితి. దీని ప్రకారం 15 ఏళ్ల వయసు ఉన్న ఆటగాళ్లు మాత్రమే అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడగలరు. ప్రస్తుతం 14 సంవత్సరాల వయసున్న వైభవ్ సూర్యవంశీ వెంటనే భారత జట్టులో పాల్గొనలేడు. వైభవ్ సూర్యవంశీకి మార్చి 22, 2026 నాటికి 15 ఏళ్లు నిండుతాయి. అప్పుడే వైభవ్కు భారత జట్టులో ఆడే అవకాశం ఇవ్వబడుతుంది. ప్రస్తుతానికి పాకిస్తాన్కు చెందిన హసన్ రజా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. హసన్ రాజా 14 సంవత్సరాల 227 రోజుల వయసులో అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రం చేశాడు. అయితే ఆ సమయంలో ఈ నియమం అమల్లో లేదు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయ ఆటగాడు సచిన్ టెండూల్కర్. సచిన్ 16 సంవత్సరాల 205 రోజుల వయసులో పాకిస్తాన్తో జరిగిన అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లో అరంగేట్రం చేయడం గమనార్హం. అయితే వైభవ్ సూర్యవంశీ ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.